మరి ఇక్కడ దారి మీరు వాళ్ళకు వద్దని చెప్పి ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి, మీరు ఇవ్వండి, లేవని చెప్పండి. అది శివార్తండ ఏజెన్సీ గ్రామం. యాక్చువల్గా ఈ ఏజెన్సీ గ్రామంలో 1953 నుంచి 54 వరకు వాళ్ళ తాతలు నివాసమై ఉన్న వాళ్ళకి మాత్రమే ఏజెన్సీ ఇవ్వాలి. కానీ దేవరకొండ నుంచి చందంపేట నుంచి వచ్చి వాళ్ళ అమ్మమ్మల పేర్ల మీద కానీ వాళ్ళ తాతల పేర్ల మీద కానీ వచ్చి తీసుకొని మా ఏజెన్సీకి రావాల్సిన ఏజెన్సీ కోటలో ఉద్యోగాలను ఏజెన్సీ ఏతర ప్లేన్ వాళ్ళు వచ్చి ఏజెన్సీ సర్టిఫికేట్ తీసుకొని ఏజెన్సీకి రావాల్సిన ఉద్యోగాలను వాళ్ళు కొల్లగొట్టినారు. కాబట్టి మా ఏజెన్సీ వాళ్ళు రోడ్ల మీద పీజీలు చేసుకొని బీడీలు చేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. అలాగే ప్రైవేట్ స్కూళ్ళలో 10,000కు 5,000కు ఇట్లా ఉద్యోగాలు పొందుతున్నారు. కాబట్టి వాళ్ళను ఏజెన్సీలో నాన్ ఇతర ఏజెన్సీ వాళ్ళను తీసేసి మా ఏజెన్సీ వాళ్ళకు ఆ ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన అధికారులను మరియు ఈ సర్టిఫికేట్కి పంచనామాలు కానీ సాక్షులు కానీ పెట్టిన వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకొని జైలుకి పంపించి వాళ్ళని రిమూవల్ సర్వీస్ చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. మాది జ్యోతినాయక్ తండా పదర మండలం. ఇప్పుడు వరకు మన మిత్రులు శంకర్ నాయక్ కానీ తమ్ముడు సీతారాం నాయక్ కానీ వీళ్ళందరూ మాట్లాడిన విషయం వాస్తవం. కాబట్టి వీళ్ళు చేసే డిమాండ్ ఏంది, మేము చేసే డిమాండ్ రెండు ఒకటే. కాబట్టి ఏజెన్సీ ద్వారా దొంగ సర్టిఫికెట్లు ఎవరెవరు పొందినరో ఎవరెవరు ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళను ఉద్యోగాల నుంచి రిమూవ్ చేసి వాళ్ళపైన తగినంత చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సర్టిఫికెట్ల కొరకు సహకరించినటువంటి కొంతమంది అధికారులు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఉన్నా కానీ అది ఫేక్ అని తేలితే వాళ్ళపైన కూడా చట్టరీత్యమైన చర్య తీసుకోవాలని మేము గిరిజన సేవా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ గిరిజన సంఘం నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం పదర అట్లాగే బలమూరు లింగాల అచ్చంపేట ఈ ప్రాంతం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతమై ఉన్నది. ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసీ గిరిజన లంబాడి ఎరికల ఇట్లాంటి వాళ్లకు ఏజెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి, అట్లయితేనే అర్హులు. కానీ ఏజెన్సీయేతర గిరిజనులు చందంపేట దేవరకొండ మిర్యాలగూడ అట్లాగే మైదాన ప్రాంతంలో ఉంటున్నటువంటి గిరిజనులకు అక్కడ డ్యూటీ చేసినటువంటి తహసీల్దారులు అక్రమంగా అవినీతికి పాల్పడి వాళ్ళకు ఏజెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. నిజమైనటువంటి అర్హులు కలిగినటువంటి గిరిజనులకు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. అర్హులు లేనటువంటి గిరిజనులకు ఉద్యోగాలు వచ్చి ఈరోజు ఆనందపడుతున్నటువంటి సంఘటన ఈ ప్రాంతంలో ఉంది. ఇప్పటికీ పూర్తిగా విచారణ చేసి ఆర్డీఓ గారి పరిధిలో ఉన్నటువంటి కేసును విచారణ చేసి నిజమైనటువంటి అర్హులు కలిగినటువంటి వాళ్లకు న్యాయం జరగాలి. అర్హులు లేనటువంటి వాళ్ళని అందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉపాధ్యాయ రంగంలో అట్లాంటి సంఘటన ఉంది, అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంది, అట్లాగే అగ్రికల్చరు ఇట్లాంటి అనేక రంగాల్లో ఇట్లాంటి సంఘటనలు ఉన్నాయి. నిజమైనటువంటి వాళ్ళు అర్హులు కానటువంటి వాళ్ళని గుర్తించే బాధ్యత పూర్తిగా ఆర్డీఓ గారు తీసుకోవాలి. ఇప్పటికీ కొందరిని వారు గుర్తించారు. ఇంకా మేము అనుకుంటుంది ఏంటంటే ఈ తాలూకాలోనే దాదాపుగా 500 మంది దాకా ఇట్లాంటి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ 500 మంది ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఏజెన్సీ వాళ్లకు దక్కాల్సినటువంటి హక్కును ఏజెన్సీయేతర గిరిజనులు ఆ హక్కును దక్కించుకోవడం వల్ల ఏజెన్సీ ప్రాంత గిరిజనులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు పూర్తిగా ఆలోచన చేయాలి, వాస్తవాన్ని వెలుగులోకి తీసుకోవాలి. ఐటీడీఏ పరిధిలో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని అధికారులు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. అక్కడ ఉండేటటువంటి ఐటీడీఏ మేనేజర్ జాఫర్ గారు ఇట్లాంటి విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. 16 ఏళ్ల నుంచి ఆ ప్రాంతాన్ని ఆ సీట్ను వదలకుండా అక్కడనే అంటిముట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనను తొలగించే దాంట్లో ఏ ఒక్క అధికారి కూడా ఈరోజు పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది. 16 ఏళ్ల పాటు ఒక్కటే స్థానంలో ఉద్యోగం చేయడం, అది దానికి అవినీతికి అక్రమాలకు దారి తీస్తున్నటువంటి సంఘటన ఈరోజు తెలుస్తూ ఉంది. అట్లాంటి వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి ఐటీడీఏ మేనేజర్ జాఫర్ గారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ గిరిజన సంఘం నాగర్ కర్నూలు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అట్లాగే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి అనేక గిరిజనుల సమస్యలకు కూడా పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.